ఒక ప్రార్థనాలయం గురించి ఇన్నేళ్ల పాటు ఇటువంటి ఉద్యమాలు జరిగిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? హిందువులకి సెక్యులర్ దేశాలు లేవు, ఎక్కడ దేశాలు సెక్యులర్ కాదు. అందువల్ల కాదండి, ప్రతి దేశము తన ఫలానా కంట్రీ ఇస్లామిక్ కంట్రీ అని ప్రకటించుకుంటోంది. మా క్రైస్తవ దేశాలని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. మనం ఎందుకని ప్రకటించుకోవాలా? మన భారతదేశం ధర్మసత్రం, అందరినీ ఆహ్వానించింది, అందరినీ కడుపులో పెట్టుకుంది. మెత్తగా ఉన్నవాడిని ఎవరికైనా ఒత్తబుద్ధి అవుతుంది కదమ్మా. అందుకని మన మీద ఇలా ఆడుకుంటూ వస్తే ఇప్పటికీ కన్నెర్ర చేశారు. ఎందుకని? ఇప్పుడైనా కన్నెర్ర చేయకపోతే ఎట్లా? ఎంతకాలం మెత్తగా ఉన్నవాడిని వచ్చుతుంటే పిల్లిని కూడా లోపల పెట్టి కొడితే పులైపోతుంది. అలాగే భారత జాతి కూడా ఇవాళ మేల్కొంది. తాను చేయలేక కాదు, అందరికీ ఇచ్చింది, తాను ఏది చేయలేక కాదు కదా. ఎందుకంటే ఆధ్యాత్మికతను తాత్వికతను రంగరించుకున్నటువంటి జాతి మనది. మొన్నటి వరకు మాకు చిన్నప్పుడు ఎవరో మేము హిందువులు అని కూడా మాకు ఎవరికి స్పృహ లేదు, కులము స్పృహ లేదు. ఇది కూడా హిందూయిజము ఇజం కాదు, మాకు నిజం అనేదే తెలుసు. మనం మనుషులం, మనం మానవులం. ఇది ఆధ్యాత్మిక భూమి, ఆస్తిక భూమి అనేది ఒకటే తెలుసు కనుక మనకి ఇదంతా కొంతమంది చేసినటువంటి దాని మీద మనం మేలుకోవలసి వచ్చింది. కొంతమంది మన మీద వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాల వల్ల, మన ఆలయాలను గుడి గోపురాలను ధ్వంసం చేయడం వల్ల, మన అవమానపరచడం వల్ల, అవమానంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆవేదనతోనే మళ్ళీ తిరిగి పునఃప్రతిష్టాపన చేస్తాం. ఈ సందర్భంలో ఒక్క విషయం గుర్తు చేస్తాను. సోమనాథ మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మీకు గుర్తుందిగా, గుజరాత్ సోమనాథ మందిరాన్ని బూడిద నుంచి మళ్ళీ తిరిగి జన్మించినటువంటి ఈ మందిరం ఏ వ్యక్తి ఏ శక్తి ప్రజల యొక్క విశ్వాసాలని నమ్మకాలని విచ్ఛిన్నం చేయలేదు. ఏ శక్తి ఏ వ్యక్తి కూడా చేయలేరు. ఈ ప్రయత్నం కూడా మనం సరిదిద్దుకోవడం కోసం కాదు, అనాది నుండి పూర్వజులైనటువంటి వాళ్ళు మనకు అనేక మంది మనలో నెలకొల్పినటువంటి విశ్వాసాల వల్ల నమ్మకాలని విలువలని ప్రకటించుకోవడమైనది అని చెప్పాడు. మన విలువలని నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటించుకోవడమైనది అని చెప్పారు ఆయన. కానీ ఇప్పుడు మనం ఇంకొక మాట ఏమిటంటే, సరిదిద్దుకోవలసిన అవసరం కూడా ఉన్నది, సరిచేసుకోవలసిన అవసరం ఉన్నది, సరిచూసుకోవలసిన అవసరం కూడా ఉన్నది అనే విషయాన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకుని మనందరం మన పూర్వీకులు మనకి ఏదైతే అందించినటువంటి సాంప్రదాయాన్ని వదులుపెట్టుకోకుండా మళ్ళీ తిరిగి మీడియాల ద్వారా సెన్సేషన్ న్యూస్కు మాత్రం ఇంపార్టెంట్ ఇవ్వకుండా సెన్స్ను కూడా పెంచేటువంటి విషయాలను పెంపొందించుకుంటూ ఈ జాతిని ముందుకు తీసుకువెళదామని ఒక చిన్న కోరిక. ఎందుకంటే ఇప్పుడు సత్యవాణి గారికి తెలుసు, వీరికి తెలుసు, మా అందరికి తెలుసు, మరి కానీ భవిష్యత్తు తరాలకు అయోధ్య గురించి కానీ ఇంత సంఘటన. అందుకే నేనేమంటా అంటే, అయోధ్య రామాలయ ప్రతిష్టాపనను పురస్కరించుకొని ఎలాగైతే 2024 ఈ జనవరి 22వ తేదీన జరుగుతున్నారో, వెంటనే దీనికి సంబంధించినటువంటి ఒక పాఠ్యాంశం అనేటువంటిది కూడా మన విద్యా విధానంలో ప్రవేశపెడితే వచ్చే భవిష్యత్తులో ఉన్నటువంటి యువతరానికైనా దీని సంగతి తెలుస్తుంది. చేతకాని వాళ్ళు కాదు సంఘటితం అవ్వటానికి. ఎందుకంటే ఇవాళ యువత నిర్వీర్యం అయిపోయింది. యువతలో హిందూ భావాలు పూర్తిగా పోయాయి. పూర్తిగా సోషలిజము, సామ్యవాదం అనేటువంటి సిద్ధాంతంలో చెరఫోన్లలో బతుకుతున్నటువంటి ఈ యువతను ముందు తట్టి మేల్కొల్పాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అందుకే నేనేమంటా అంటే, సెక్యులర్ అనేది కాకుండా ఇది ఒక అయోధ్య విజయం అనేటువంటిది పాఠ్యాంశంలో పెట్టి భవిష్యత్తు తరాలకు ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ప్రభుత్వం కడుతున్నటువంటి ఆలయం కాదు, ఇది విశ్వవ్యాప్తమైనటువంటి హిందువులంతా కలిసి విరాళాలు ఇచ్చి 3000 కోట్లతో కడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం. దీని మీద ఎవ్వరి పెత్తనం లేదు, మొత్తం హిందువులదే సమస్తమైనటువంటి బాధ్యత. కాబట్టి ఇది గుర్తిరిగి ప్రతి ఒక్కడు కూడా భవిష్యత్తు తరాలకు చెప్పగలగాలి. దానిలో మీ మీడియా పాత్రత ఎక్కువ. ప్రమేయాలు లేవు, రాజకీయ ప్రమేయం లేదు, ప్రభుత్వ ప్రమేయం లేదు. ఇది భక్తులు చేస్తున్నటువంటి పని. 100%. అంతేకాదు, బహుశా నాకు అనిపిస్తుంది కుశలవలు రామకథను ఎలాగ వీధిన ప్రచారం చేశారో అలాంటి ఒక ప్రయత్నం కూడా మొదలవ్వాలేమో. అవుతుంది. అలాగే చేసాం, అప్పుడు విద్యా విధానం గురించి అలాగే చేసామమ్మా. అయోధ్య రామజన్మభూమి అప్పుడు నేను దీప్తి, ఇప్పుడు మా సోదరులు శాస్త్రి గారు చెప్పినట్లుగా అది అక్షర సత్యం అమ్మ, పాఠ్యాంశాల్లో ఉండాలి. ఎందుకంటే చరిత్ర చదువుకోగానే ఫలానా వాళ్ళు కూల్చారు, మొఘల్ చక్రవర్తులు ఈ విధంగా కూల్చారు అని నిర్వీర్యమైపోతుంది తల్లి. ఇంకొక విషయం అమ్మా, ఈ మధ్య నాకు యూనివర్సిటీలో ఈ మధ్యన మన పిల్లలంతా అమెరికా దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు కదా,
ఆ యూనివర్సిటీలో జరుగుతున్న విషయాలు స్టూడెంట్స్ నాకు చెప్పినమాట. అక్కడ యూనివర్సిటీలో మనకి వ్యతిరేకంగా వాళ్ళు పాఠ్యాంశాలు పెట్టి కేవలం ఇది ఈ హిందూ ధర్మాన్ని మీరు నమ్మొద్దని చెప్పి మన దేవీ దేవతల గురించి వ్యతిరేకంగా నెగటివ్గా మాట్లాడే పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. మన దగ్గర గురుకుల పాఠశాలల్లో కూడా జరిగాయి అమ్మా. మన దేశంలో మన ప్రాంతంలో గురుకుల పాఠశాలల్లో కూడా బోధించారు. విద్యా విధానం గురించి శాస్త్రి గారు చెప్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది. మన భారతీయ వైదిక సంస్కృతి మూలాలు ఎంత గట్టివంటే ఏ పాఠ్యాంశాల్లో చేర్చకపోయినా, ఏ పాఠశాలలో చెప్పకపోయినా, పాఠశాలల్లో నెగిటివ్ ప్రచారం చేసినప్పటికీ మన ఖగోళ శాస్త్రం కానీ, వేదం కానీ, ఆగమం కానీ, శిల్పం కానీ ఇంకా జీవించే ఉంది. ఒక సరయూ నది ఎలా జీవ నదిలా ఇప్పటికీ ప్రవహిస్తుందో, శాస్త్రి గారినే ఉదాహరణ తీసుకుంటే వారు ఆగమం ఎక్కడ నేర్చుకున్నారు? స్కూల్లో నేర్చుకోలేదు, ప్రభుత్వం చెప్పిన స్కూల్లో నేర్చుకోలేదు, పారంపర్యంగా నేర్చుకున్నారు. వేద పండితులు ఇంతమంది మహానుభావులు ఎక్కడ నేర్చుకున్నారు? పారంపర్యంగా నేర్చుకున్నారు. ఖగోళ విజ్ఞానం, జ్యోతిష్యము, ముహూర్త భావము ఇదంతా ఎలా కొనసాగుతోంది? శిల్పం ఎలా కొనసాగుతోంది? ఎందుకు గుర్తొచ్చిందంటే అమ్మ సోమనాథ్పూర్ ఆలయం గురించి చెప్తున్నారు కదా. సోమనాథ్పూర్ ఆలయాన్ని డిజైన్ చేసింది ప్రభాశంకర్ సోంపుర అని ఒక మహానుభావుడు. ఆయన మనవడే ఇప్పుడు అయోధ్య రామాలయం చేసినటువంటి చంద్రకాంత్ సోంపుర. ఇది ఏ పాఠశాలలో నేర్పించారు అంటే ఆ వృత్తిలో ఆదాయం ఉన్నా, బతుకు తెరువు ఉన్నా లేకపోయినా తన పిల్లల్ని ఆ వృత్తిలోనే కొనసాగించాలి అనేటువంటి పటిష్టమైన వైదిక మూలాలున్న జాతి మనది. కాబట్టి ఇన్ని వందల సంవత్సరాలు మనం పరాయి పాలనలో మగ్గిన, ఇందాక చెప్పినట్లు లక్షల మందిని ఊచకోత కోసిన, ఇంకా ప్రవాహంలో ఆ తుంగ గడ్డి, రెల్లు గడ్డి ఎలా తల వంచి మళ్ళీ నిటారుగా నిలబడుతుందో మన వేద సంస్కృతి కూడా, ఈ సంప్రదాయం కూడా నిలబడుతుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దానికి సజీవ సాక్ష్యమే ఈరోజు మనం దర్శిస్తున్నటువంటి అయోధ్య రామ మందిరం. ఈ భారత జాతి మీద అనేక మంది అనేక దండయాత్రలు చేసి వచ్చినా కూడా ఒట్టి చేతులతోనే తిరిగి వెళ్ళారు తప్ప మనల్ని ఏమీ చేయలేరుగాక ఎందుకంటే ఈ మట్టి పొరల్లో ఎందరో తపస్సంపన్నులు ఎంతో శక్తిని నిక్షిప్తం చేసి వెళ్ళారయ్యా. అందుకని ప్రతి తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఈ భూమిని రుచి మట్టిగడ్డ నోట్లో వేసుకుంటుంది, శిశువుకి రుచి చూపిస్తుంది. ఆ డిఎన్ఏ మామూలు డిఎన్ఏ కాదు, ఎవరు దీన్ని ఛేదించలేరు. ఎన్ని రకాలు వచ్చినా వాళ్ళు తిరిగిపోవాల్సింది. ఇది ఒక ఆపటానికి మందులు కూడా వేస్తారు గర్భిణీ స్త్రీలకు, కానీ అయినా ఆ మట్టిని ఎందుకు తినిపి ఈ భూమిని రుచి చూపిస్తుంది పిల్లవాడికి. అదే ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అయోధ్య వివాద పరిష్కారంలో, ఉద్యమంలో ముస్లింల పాత్ర గురించి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆర్కియలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ హెడ్ ఇక్కడ ఒకప్పుడు ఆలయమే ఉండేది అని నిర్ణయించి చెప్పినటువంటి ఆయన ముస్లిం. అవును, చాలా మంది దీంట్లో పాల్గొంటున్నారండి. అది స్వాగతించాల్సిన విషయమే తప్ప మన ఎప్పుడు మన ప్రేమతో అందరినీ దగ్గర తీసుకునే చాలా మంది ఉన్నారండి. ఇప్పటికీ మనం మరి భద్రాచలానికి తలంబ్రాలు తానీషా నుంచి ఆనాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం కదా. మా ధర్మపురిలో కూడా శ్రీరామనవమునాడు రహ్మత్ షరీఫ్ మియా గారే తలంబ్రాలు తెస్తారు. ఇలా అయోధ్య రామజన్మభూమిలో కూడా ఎంతో మంది మహమ్మదీయులు అద్భుతమైనటువంటి పట్టుకొస్తున్నారు, వస్త్రాలు నేస్తున్నారు, రామాయణాన్ని ఇచ్చేస్తున్నారు. ఇది మనం స్వాగతించాలి తప్ప. మీరు ఇంతకు ముందు అశోక్ సింఘాల్ గారి గురించి ప్రస్తావించారు కదా, అద్వానీ గురించి ఏం చెప్తారు? ఈ అయోధ్య రామ మందిరం లేకపోతే అయోధ్య ఈ రామజన్మభూమి ఉద్యమం ప్రారంభం చేసినప్పుడు యావత్ భారతదేశాన్ని పర్యటించి మళ్ళీ చాలామందిలో ఒక జాగృతాన్ని మేలుకొలిపినటువంటి అగ్రగణ్యుల్లో సంకల్పం అశోక్ సింఘాల్జీదైతే ఆ సంకల్పాన్ని ఒక అర్జునుడులా ముందుకు తీసుకువెళ్ళినటువంటి పాత్ర వహించింది అద్వానీ గారని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. వారి పాత్ర చాలా ప్రభావితమైనటువంటి పాత్ర, అత్యున్నతమైనటువంటి పాత్రను వారు నిర్వహించారు. ఇప్పుడు మనం కనుక డ్రామాలో బాలకృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని ఎలా అయితే మనం అనుకుంటామో అలాగా ఆ ఉద్యమాల్లో అనేక మంది అనేక రకాలుగా పాత్రలు వహించారు. ఆ పాత్ర వహించిన దాంట్లో అగ్రగణ్యుడిగా మాత్రం అద్వానీ గారు చరిత్రలో నిలిచిపోతారు. జ్యోతిర్మయ్య గారు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? బికాజ్ నేను చదువుకునే రోజుల్లో రథయాత్ర కింద వచ్చారు ఆయన ఒక జ్యోతి పట్టుకుని. సో మేము ఫాలో అయ్యాం ఆ రథయాత్రని. నేను కూడా పర్సనల్గా చూశాను. అవునా?